హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. కొద్దిగా హెల్త్ బాగాలేదండి. ఈరోజు ఏం చేస్తున్నానో మీతో షేర్ చేసుకుంటా. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేస్తాను. ఎందుకంటే బాగా కోల్డ్ ఉంది, తర్వాత హెడేక్ ఉంది, థ్రోట్ పెయిన్, ఫీవర్ అన్నీ కలగలిపి వచ్చినాయి అన్నమాట. మొన్న పొలం వెళ్ళాము, ఆ పొలంలో బాగా తడిసిపోయాను. తడిసిన తర్వాత వచ్చిన ఫలితం ఇదనమాట. ఆ టైంలో తెలియలేదు, సరదాగా తడిసేసాను. తడిస్తే పడదని తెలుసు, కానీ ఇంకా ఆ పిచ్చిలో మొక్కలు అవి చూసిన పిచ్చిలో నాకు ఇంకా ఏం తెలియలేదన్నమాట. తర్వాత ఒక 3-4 డేస్ నుంచి నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. సో ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలనేది చూపిస్తాను, రండి చూద్దాం. ఇదిగోండి, ముందుగా ఏం చేశానంటే సొంటి పొడి చేశానండి. బాగా కోల్డ్ ఉంది కదా, అందుకని సొంటి పొడి ఇలా చేశాను. ఈసారి ఇదైతే వీడియో చేయలేదండి, వీడియో చేసి మీకు మళ్ళీ నేను చూపిస్తాను. నేను సొంటి కొమ్మలు ఉంటాయి కదండి, డ్రై జింజర్ అంటాం అనమాట. ఆ డ్రై జింజర్ బాగా వేయించేసుకుని వేపుకొని చల్లగా అయిన తర్వాత అప్పుడు మిక్సీలో వేసుకుని ఉప్పు, ఆ చల్లగా అయిన డ్రై జింజర్ వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకుంటే చూడండి ఇట్లా పొడిలాగా వస్తుంది అనమాట. ఇది అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. కోల్డ్ అది మనకి తగ్గుతుంది అనమాట. మనకి డెలివరీ అయినప్పుడు మాకు ఇట్లా చేసి పెట్టేదన్నమాట అమ్మ. నజ్జు ఉంటుంది కదా, శరీరం అంతా నజ్జుగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ సొంటి పొడి వేసి పెట్టేవాళ్ళు అనమాట. ఇది చేశానండి. అయితే ఇదిగోండి, ఇక్కడ చూపిస్తారండి. ఇదేమో చింతపండు లేకుండా కందికట్టు అండి. కందిపప్పు ఉడికించేసుకుని సింపుల్గా చేసిన కందికట్టు అనమాట. అంటే డాక్టర్ చింతపండు తినద్దు అని చెప్పాడు అనమాట. ఒక వారం రోజులు చింతపండు పులుపు తినద్దు అని చెప్పాడు. చింతపండు పులుపు తినద్దు అని చెప్పాడు. అందుకని, అంటే ఈ జలుబు కోసం కాదులేండి, మా వారికి చెప్పారనమాట. ఇంక ఇద్దరు ఒకటే తింటాం కాబట్టి పులుపు అనేది లేకుండా ఇలా చేస్తున్నాను. అందరికీ తలా రకం చేయలేం కదా, అందుకని ఉన్నది ఇద్దరు మనుషులు, చెరొకటి చేయలేను కాబట్టి అట్లా చేసేస్తున్నాను. అయితే ఇదిగోండి, ఇది పొట్లకాయ కట్ చేసేసి ఇలా ఉప్పు వేసి పెట్టానండి. సారీ, అసలు ముక్క అయితే కారిపోతుంది. ఇదిగో చూసారా, ఈ పొట్లకాయ ఇలా ఉప్పు వేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని ఇలా ఉప్పు వేసి పెడితే ఒక పావుగంట ఇలా వదిలేయండి, నీరంతా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత చక్కగా ఇలా పిండేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుని దీన్ని జస్ట్ నేను ఫ్రై చేసేస్తానండి. పెద్దగా చేసేది ఏం లేదు, ఎక్కువసేపు నుంచోలేకపోతున్నాను, అందుకని చాలా ఈజీగా అయిపోవాలి కాబట్టి ఫాస్ట్గా చేద్దాం అనుకుంటున్నాను. అసలు పడుకోవాలనే ఉంది. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకున్నా, కాస్త ఆయిల్ వేద్దాం. ఇదిగోండి, ఆయిల్ వేసేసుకున్నాను, కొంచెమే ఆయిల్. కరివేపాకు, మన వంటల్లో ఎక్కువ కరివేపాకు వాడుతూ ఉంటాం కదా, అందుకని కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఇవన్నీ ఇలాగా పిండుకుని నీరంతా పిండేసి ఇలా వేసుకోండి. వేసాక చూపిస్తాను. ఇదిగోండి, మొత్తం వేసేసుకున్నా. మొత్తం పెట్టి కొద్దిగా పసుపు, అలాగే సరిపడా ఉప్పు, వేసేసుకుని ఇలాగా కలిపేసుకుని మూత పెట్టుకుంటే మగ్గిపోతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒకటి 2 సార్లు చూసుకుని కలుపుకోండి. నేను ఇక లాస్ట్లో నిలబడడానికి నా వల్ల కావట్లేదు. ఇది మూత పెట్టేసి ఉడికాక చూపిస్తాను మీకు, సరేనా? ఒక చిన్న వ్లాగ్ అండి. దీంట్లో పోపు పెట్టేసుకున్నాను. పోపు అనేది ఏం లేదండి, కొంచెం చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, తర్వాత కరివేపాకు,
కొద్దిగా నెయ్యి వేసి నేతిలో కొంచెం వెల్లుల్లి రెక్కలు, తర్వాత కరివేపాకు వేసాను, జీలకర్ర పచ్చిదే ఇందులో వేసి ఉడికిచ్చేసాను. ఇక పసుపు ఉప్పు తెలిసినదే కదా, ఇంతేనండి. అయిపోయింది. ఆపేద్దాం, మూత పెట్టేద్దాం. ఇదిగోండి అయిపోయింది. మన పొట్లకాయ ఫ్రై అయితే వేగిపోయింది. ఇప్పుడు కారం వేసేసుకుందాం. సరిపడా కారం వేసుకోండి. ఎర్రకారం వద్దు అనుకుంటే పోపులో కొంచెం మినపప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకుని ఇలా ముక్కలు వేసేసుకుని మగ్గిచ్చేసుకోండి. అలా కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను అంత పోపులు తీసి పెట్టలేక ఇలా చేసేసుకున్నాను అనమాట. ఇంతేనండి, అయిపోయింది కూర అయితే. మన పొట్లకాయ ఫ్రై చాలా సింపుల్గా ఈజీగా చేసుకున్నాం. ఇదిగోండి అన్నం. ఈవేళ పులగం వండలేదు. పులగం వండినప్పుడు ఖచ్చితంగా కూర అలాగే మనం ఏం చేసుకుంటే అది అన్నీ నివేదన చేయాలండి. పులగం వండినప్పుడు బెల్లము తర్వాత నెయ్యి వేసి నివేదన చేసేయచ్చు. పులగం వండలేదు కాబట్టి ఈరోజు మావారు చేశారు, అందుకని నేను ఇంక లేవలేదు. అప్పటికి తనే పెట్టేశారనమాట, అందుకని ఏం పులగం పెట్టలేదు. బెల్లం నెయ్యి వేసుకుని ఖచ్చితంగా కూరలు అయితే పెట్టుకోవాలండి. కూర పప్పు మనం ఏది చేస్తే అది పెట్టుకోవాలి. పులగం వండినప్పుడు ఇవి పెట్టకపోయినా పర్వాలేదు. నీళ్ళు అయితే పెట్టుకోండి, గ్లాస్తో నీళ్ళు పెట్టుకొని నివేదన చేయాలి. మన కూర అయితే అయిపోయింది. ఇంతేనండి ఇవాళ చిన్న వ్లాగ్ అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ అండి.